నాకున్న ఒకగానొక్క చెడ్డ వేసుకొని దాంట్లో ఉచ్చబోసి పండుకుంటావారా? సిగ్గులేదారా నీకు? మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. బాగా కామెడీ వేలో బాగా రిప్రజెంట్ చేశారు. దయ్యంతో వచ్చిన సినిమా మొత్తం ఒక రేంజ్ లో ఉంది. జాగ్రత్తలు 2 మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇచ్చాడు. సూపర్ బెస్ట్ మూవీ అన్న, చూడొచ్చు. హాయ్ హలో ఫ్రెండ్స్, కొన్ని మూవీల కథలు వాస్తవానికి విరుద్ధంగా లాజిక్ లెస్గా ఉంటాయి, కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. అలాంటి మూవీస్లో ఓం భీమ్ బుష్ ఒకటి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే కృష్ణకాంత్ అలియాస్ క్రిష్, వినయ్ గుమ్మడి, మాధవ్ రేలంగి అలియాస్ మ్యాడీ ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలి అనేది వారి కోరిక. పిహెచ్డి కోసం లెగసీ యూనివర్సిటీలో చేరుతారు. 5 ఏళ్లైనా పిహెచ్డి పూర్తి చేయరు. కాలేజీలో వీళ్ళు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కాలేజీ ప్రిన్సిపల్ రంజిత్ విలుకొండ. ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు, మాంత్రిక దళం చేసే మోసాన్ని గమనించి తాము కూడా టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు. ఈ ముగ్గురు ఒక టీమ్గా బ్యాంక్ బ్రోస్ పేరుతో సైంటిస్టుల అవతారం ఎత్తి A to Z సర్వీస్ అనే ఓ దుకాణాన్ని తెరుస్తారు. టుడే మన మీద మనం ఖర్చు, టుమారో పీపుల్ మన గురించి గూగుల్ సర్చ్. నా లైఫ్ లో రావు కేతులు రా మీరిద్దరు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే బ్యాంక్ బ్రోస్ నిజమైన సైంటిస్టులు కాదని, డబ్బుల కోసం ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్ ఈ ముగ్గురికి ఒక పరీక్ష పెడతాడు. ఊరి చివరన ఉన్న సంపంగి మహల్లోకి వెళ్ళి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. దయ్యం ఉన్న ఆ సంపంగి మహల్లోకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ బ్రోస్కి ఎదురైన సంఘటనలు ఏంటి, సంపంగి మహల్ కథ ఏంటి, ఇంతకీ ఆ మహల్లో నిధి ఉందా లేదా, చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే ఓం భీమ్ బుష్ మూవీ చూడాల్సిందే. సినిమా సూపర్ ఉంది భయ. చాలా యాక్టింగ్ సూపర్. శ్రీ విష్ణు గారు యాక్టింగ్ తెలిసిందే కదా, చాలా బాగుంది. సినిమా సూపర్గా ఉంది. అసలు చాలా బాగుంది. ముగ్గురిది మళ్ళీ 100% వర్కౌట్ అయింది. చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ అన్న, బాగుంది. ఫుల్ కామెడీ భలే ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. బెస్ట్ మూవీ అన్న, చూడొచ్చు. ఫ్యామిలీ అందరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమాకి రావచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇచ్చాడు. సూపర్. మెయిన్గా శ్రీ విష్ణు గారికి హ్యాట్స్ ఆఫ్, ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసినందుకు. గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే సూపర్ అన్న. ఫుల్ కామెడీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. దయ్యంతో వచ్చిన సినిమా మొత్తం ఒక రేంజ్లో ఉంది. డాల్స్ కాదురా, అవి చేతబడి సామాన్లు. బ్లాక్ మ్యాజిక్. దెన్ వేర్ ఇస్ ద ట్రెజర్ రా మామా? ఇక మూవీ ఎలా ఉందంటే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే టైటిల్ క్యాప్షన్ ఇచ్చిన దర్శకుడు హర్ష అందుకు తగ్గట్టే ఓన్లీ స్క్రీన్ ప్లేతో తెరపై మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో 2.5 గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల భయపడుతూనే ఓ డిఫరెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీని చెప్పాడు. సంపంగి మహల్లో తాంత్రిక పూజ సీన్తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజీ ఎపిసోడ్తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చే వరకు కథ స్లోగా నడుస్తుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ అందరినీ మెప్పించిందనే చెప్పాలి. ఆ తర్వాత ఊరి ప్రజలతో ఈ ముగ్గురు చేసే పనులు కామెడీని తెప్పిస్తాయి. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన ఓ వ్యక్తికి వీరిచ్చే ట్రీట్మెంట్ సీన్ కి థియేటర్స్ లో పగలబడి నవ్వుతారు. ఏం కష్టం వచ్చింది మీకు? నాకు ఒక మగ పురుషుడు కావాలి. నేను ఆ మగ పురుషుణ్ణి. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హర్రర్ సీన్ పెట్టాలి, ఎలాంటి సీన్ కి నవ్వుతారు లాంటివి లెక్కలేసుకుని మరీ బలమైన స్క్రిప్ట్ రాసుకున్నాడు. కొన్ని సంభాషణలు, సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం 2.5 గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు. కొత్త కాన్సెప్ట్, నీట్గా చేశారు, చూడడానికి బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. జాగ్రత్తలు 2 చూస్తారు ఇంకో సినిమా. కామెడీ అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుంది. విష్ణు కూడా సూపర్ యాక్ట్ చేస్తారు. బాగుంది. సూపర్. సోషల్ ఇష్యూని బాగా కామెడీ వేలో బాగా రిప్రజెంట్ చేశారు. మస్ట్ వాచ్ మూవీ, చూడండి.
మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో, నెక్స్ట్ లెవెల్ మూవీ. ఓం భీమ్ బుష్ పక్కా ఎంటర్టైనర్. బ్రో కామెడీ అనిపించేసారు బ్రో, ర్యాంప్ ఉంది, కామెడీ మాత్రం సూపర్ ఉంది బ్రో, చాలా బాగుంది, నచ్చింది సినిమా. అసలు ఎవరో తెలుసా ఇది? సుస్వాగతం సుస్వాగతం అక్కడ రాసిందిరా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎప్పట్లాగే శ్రీ విష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్ మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. శ్రీ విష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా నవ్విస్తూనే ఉంటాయి. భయస్థుడైన వినయ్ గుమ్మడి పాత్రకి ప్రియదర్శి 100% న్యాయం చేశాడనే చెప్పాలి. మహల్లో ప్రియదర్శికి గోష్ఠికి మధ్య వచ్చే సీన్లు హిలారియస్ గా అనిపిస్తాయి. ఇక రాహుల్ రామకృష్ణ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్ కామెడీతో ఆకట్టుకున్నాడు. స్పెషల్ సాంగ్ లో ప్రియా వడ్లమాని అందాలు ఆరబోసింది. ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్, రచ్చ రవితో పాటు మిగిలిన యాక్టర్స్ వాళ్ళకిచ్చిన రోల్స్ కి 100% న్యాయం చేశారని చెప్పాలి. రాజు తోట సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు బాగుంది. సన్నీ అందించిన బీజిఎం కొన్ని సీన్లను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. ఎడిటర్ విజయవర్ధన్ పనితీరు బాగుంది. మరి మీలో ఎంతమంది ఈ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. టేక్ కేర్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.